హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చి 'బీబీ జోడీ' సీజన్ 2 సాటర్డే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది, ఆదివారం పరివార్‌లో సండే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా రాబోతున్నాయి. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే సాటర్డే రోజు 'బీబీ జోడీలో' 4 జోడీస్ అయితే డాన్స్ చేస్తారనమాట. ఆ 4 జోడీస్ ఎవరంటే అర్జున్, శ్రీ సత్య అండ్ ఆర్‌జే చైతు, కీర్తి అండ్ అమర్‌దీప్, నైనిక, శ్రీనివాస్ సాయి, నైని పావని. ఈ 4 జోడీస్ అయితే డాన్స్ అయితే వేస్తారు. అండ్ మనం ఏదైతే అనుకున్నామో చాలా గందరగోళమే జరగబోతుందన్నమాట. శ్రీ సత్య అండ్ వీళ్ళు అమర్‌దీప్ వాళ్ళ జోడీస్ ఉన్నాయి కదా! వీళ్ళిద్దరికి ఒక ఫైటే జరగబోతుంది. మనం ఏదైతే ప్రోమో 3లో చూసుకున్నట్టు. పోయినసారి అయితే ఫైర్, ఫ్లవర్ అని చెప్పారు కదా! ఈసారి అలా కాదనమాట. పాయింట్స్ ఎవరైతే డాన్స్ ఏసిన తర్వాత మిగతా 3 జోడీస్ ఉంటారు కదా! అక్కడ కూర్చొని ఆ జడ్జెస్‌తో పాటు వీళ్ళు కూడా కొన్ని పాయింట్స్ ఇవ్వాలనమాట. అంటే 10 పాయింట్స్ బాగా ఏస్తే 10 పాయింట్స్. అంతకంటే ఏమైనా బాగా ఏయలేదు అనుకుంటే ఒక 6, 7 అలా ఇస్తారనమాట. ఎక్కువగా శ్రీ సత్యని, అర్జున్‌ని టార్గెట్ చేసి ఏదైతే మనకున్నారు కదా! అమర్‌దీప్, నైనిక వీళ్ళు కొంచెం తక్కువ పాయింట్లు ఇచ్చినట్లయితే అర్థమవుతుంది. మీరు ప్రోమో 3 అయితే చూసినట్లయితే క్లియర్ కట్‌గా వాళ్ళిద్దరి మధ్య ఒక బిగ్ ఫైటే జరిగింది. అండ్ మిగతా వాళ్ళు కూడా కొన్ని తక్కువ పాయింట్లు ఇవ్వడము అండ్ మన ప్రోమోలో చూసుకుంటే అర్జున్, శ్రీ సత్య జడ్జెస్ కూడా మేము అనుకున్నంత అయితే బాగేయలేదు అని క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. దీంట్లో ఈ సాటర్‌డే రోజు అమర్‌దీప్, నైనిక వీళ్ళైతే ఎక్సలెంట్‌గా అయితే డాన్స్ ఏసారు. అండ్ శ్రీనివాస్ సాయి, నైని పావని వీళ్ళు కూడా ఎక్సలెంట్‌గా డాన్స్ ఏసారనమాట. మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు అని చెప్పొచ్చు. అందుకనే మిగతా వాళ్ళకి ఆర్‌జీ చేతు, కీర్తికి అండ్ ఏదైతే శ్రీ సత్య అండ్ అర్జున్‌కి వీళ్ళకి కొంచెం తక్కువ పాయింట్‌లొచ్చినాయి అర్థమవుతుంది. కొంచెం గొడవలు గూడా జరిగినట్లయితే మనకు అప్‌డేట్ అయితే తెలుస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ సాయి కొంచెం ఎమోషనల్ అయితే అవుతాడు. అంటే కొంచెం నేను డిపెండెంట్‌గా బతికేవాడిని. నాకు కొంచెం సినిమా ఛాన్స్‌లు ఎక్కువగా రాలేదు అని చెప్పడం. వాళ్ళ సిస్టర్ తను కొంచెం స్ట్రగులింగ్ డేస్‌లో ఉన్నప్పుడు ఇల్లు రెంట్ అయితే కట్టడం, మొత్తం చూసుకోవడం అని చెప్పడం, వాళ్ళ సిస్టర్‌ని కూడా అక్కడికి తీసుకొని రావడం. అది కొంచెం బాగా అనిపించింది ప్రోమోలో. మరి ఎపిసోడ్‌లో అది ఎలా ఉంటుందో కొంచెం ఎపిసోడ్‌లో కూడా కొంచెం బాగా ఉంటుందనిపిస్తుంది. మొత్తానికైతే అలా జరిగింది. ఏదైతే మళ్ళీ ఈ పవర్ ట్యాగ్స్ ఉన్నాయి గదా! పవర్ అస్త్ర ట్యాగ్స్ ఇచ్చారు కదా! ప్రతి ఒక్క జోడీకి. ఈ పవర్ అస్త్ర ట్యాగ్స్ కూడా వాళ్ళు దీనికి ఏ పవర్స్ ఉన్నాయి ఏంటని వాళ్ళిద్దరిని తీసుకొనొచ్చి ఆ రెండిటిని కలిపి కొన్ని చెప్పడం జరిగింది పేర్లు. ఆ పవర్ అస్త్రకి అసలు ఏమేం పవర్స్ ఉన్నాయో మనకి ప్రదీప్ అన్న అయితే చెప్పడం జరిగింది క్లియర్ కట్‌గా. అవి కూడా కరెక్ట్‌గా బానే ఉన్నాయన్నమాట. అంటే పాయింట్స్ అన్నీ తీసుకొని ఒకరికి ఇవ్వడము, ఎక్స్‌చేంజ్ అవ్వడము ఇలాంటి చాలా చాలా పవర్లున్నాయి. సాటర్‌డే ఎపిసోడ్ వచ్చాక అంటే మనకి ప్రోమోలో చూసుకున్నట్లయితే ఓన్లీ ఇద్దరు పవర్‌లే చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు పవర్‌లు కూడా ఎవరో తెలీదన్నమాట. అంటే ప్రోమోలో కాబట్టి అది. నెక్స్ట్ మనకి సాటర్డే ఎపిసోడ్ అయిపోయాక దాని గురించి క్లియర్ కట్‌గా ఎపిసోడ్ మొత్తం గురించి క్లియర్ కట్‌గా ఒక వీడియో అయితే చేద్దాం. రివ్యూ చేద్దాం. ఎందుకంటే వీళ్ళు పాయింట్స్ పెట్టారు కాబట్టి జడ్జెస్ మీదైతేమి వీళ్ళ డాన్స్ ఏసిన తర్వాత అందరి డిసిషన్ మీద పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి చాలా రచ్చే జరిగిందని అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది. అసలు దాంట్లో కరెక్ట్‌గా ఉంటే కరెక్ట్‌గా మాట్లాడుకుందాం. అండ్ రైట్ ఉంటే రైట్‌గా మాట్లాడుకుందాం. క్లియర్ కట్‌గా ఒక వీడియో అయితే దాని గురించి అయితే చేసుకుందాం. సాటర్డే ఎపిసోడ్ అయితే ఇలా జరగబోతుంది. కొంచెం బాగానే ఉంటుందనిపిస్తుంది. ఎవరు సాటర్డే ఎపిసోడ్‌నైతే ఎవరు మిస్ అవ్వద్దన్నమాట. ఇంకా ఆదివారం పరివార్‌లోకెళ్ళిపోతే, ఆదివారం పరివార్‌లో ఇంక తెలిసింది కదా! బీపీ టీమ్ అయితే రాబోతుందన్నమాట ఈసారి. తనూజ అయితే రావటం లేదు. తనూజ అయితే మిస్ అవ్వడం అయితే జరిగింది. అది మరి ఎందుకో తెలీదు మనకి. కొంచెం ఇప్పుడే వచ్చింది కాబట్టి బయటికి హౌస్ నుంచి కొంచెం 100 డేస్ హౌస్‌లో ఉంది కాబట్టి కొంచెం రీసెంట్‌గానే వాళ్ళ సిస్టర్‌కి ఎస్పెషల్లీ సిస్టర్‌కి మ్యారేజ్ అయింది కాబట్టి కొంచెం ఫ్యామిలీస్‌తో తిరగడం, ఫ్యామిలీస్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నట్లయితే అర్థమవుతుందనమాట. అందుకే మనము బీబీ జోడీకి కూడా రిజెక్ట్ చేసినట్లు అర్థమవుతుంది. అండ్ ఆదివారం పరివార్ కూడా రాలేదు. ఇంక మిగతా వాళ్ళు ఎవరైతే కళ్యాణ్ వచ్చాడు, టీమోన్ పవన్, రీతు, బర్నీ గారు, దివ్య, శ్రీజ అందరూ చాలా మందైతే రావడం జరిగింది. మనం ప్రోమో 3లో చూసుకున్నట్లయితే ఒక ట్రీ అయితే పెట్టడం జరిగిందక్కడ. అంటే ఒక ట్రీ అంటే ప్రతి ఒక్క హౌస్ మేట్స్ గురించి ఇమ్మోనీలు ఒక్కొక్క పేరివ్వాలన్నమాట. బర్నీ గారికి నాన్న అనేస్తాడు. కళ్యాణ్‌కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇచ్చుకుంటా వెళ్ళిపోతాడన్నమాట. అది ఫన్నీ వేలో ఉంటుంది. ఆ ప్రోమో 3 అయితే చూడండి మీరు. వచ్చింది రీసెంట్ గానే వచ్చిందన్నమాట. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట ప్రోమో 3. ఫుల్ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఒక రేంజ్‌లో ఉండబోతుంది. మనం ప్రతిసారి ఆదివారం పరివార్ అంటే ఒక 2 సీరియల్స్‌ని తీసుకొస్తారు. వాళ్ళకి కొన్ని టాస్కులు పెట్టేసి లోపల ఒక సీక్రెట్ రూమ్‌లో సూట్ కేసులుంటాయి కదా! సూట్ కేసుల్లో కొంచెం క్యాష్ ఉంటది. 10,000, 20,000 అలా.
అవి తీసుకొని రావాలన్నమాట. లక్ బట్టి ఉంటుందన్నమాట మనీ తీసుకొచ్చేది బయటికి. అలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఆదివారం చూసుకున్నట్లయితే కొన్ని క్వెషన్స్ అడగడం వీళ్ళందరిని ఆ హౌస్‌లో వాటి గురించి. బర్నీ గారు మనం ప్రోమో 2లో చూసుకుంటే బర్నీ గారు ఎక్కువగా సీరియస్ అయినట్లు దాని గురించి మొత్తం ఆడ క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అండ్ డాన్సెస్ కూడా జరుగుతాయి అనిపిస్తుంది. రీతు అండ్ మనకి ఏదైతే అందరూ ఎక్కువ మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కదా! రీతుది, డీమాన్ పవన్‌ది. వాళ్ళిద్దరికి ఒక డాన్స్ అయితే ఖచ్చితంగా పెడతారనిపిస్తుంది. మీరు అదే 'బిగ్ బాస్ 9' తెలుగులో ఎవరెవరినైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ రాబోతున్నారు. ఎస్పెషల్లీ అప్పుడు శ్రీజ గురించి ఒక బిగ్ ఫైటే జరిగింది. శ్రీజ ఎలిమినేట్ అయ్యాక అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగాక శ్రీజ రీ ఎంట్రీ ఖచ్చితంగా కావాలని బిగ్ ఫైట్ జరిగింది. శ్రీజ కూడా మనకి ఆదివారం పరివారకైతే రాబోతుందన్నమాట. శ్రీజని చూడాలన్నా మీరు ఎవరిని బర్నీ గారికి కూడా బాగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి ఒక్కరికి ఫ్యాన్ బేస్ ఉంది. నాకెందుకో ఆదివారం పరివారం ఖచ్చితంగా అందరూ చూస్తారనిపిస్తుందన్నమాట సండే రోజు. ఆ ప్రోమోలు ఏటి వచ్చాయి మనకి 3 ప్రోమోస్ వచ్చాయి ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటి వరకు అన్నమాట. అండ్ రేపు కూడా ఒకటి వదలొచ్చు ప్రోమో 3. ఈ వచ్చిన 3 ప్రోమోలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ ప్రోమోలో అయితే ఫుల్ వీళ్ళందరూ ఎంట్రీ రావడం కొంచెం ఎంటర్టైన్మెంట్ పంచులు వేసుకోవడము వీళ్ళందరూ కొన్ని టాస్కులు పెట్టడము అవన్నీ చూసాం. ప్రోమో 2లో వచ్చి వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నట్టు వీళ్ళిద్దరు కూర్చొని హోస్ట్ అండ్ వీళ్ళు కూర్చొని వాళ్ళందరినీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా కొంచెం వాళ్ళు గందరగోళమైనట్టు అనుకున్నట్లు అవి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట కొత్తగా. నెక్స్ట్ ప్రోమో 3లో వచ్చేసి అది చెప్పాను కదా ఇందాక ఒక ఫ్యామిలీ ట్రీని పెట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇమాన్యుయల్ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? హౌస్ లో ఇంకా కామెడీ చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇమాన్యుయల్ ఒక్కొక్కరి గురించి ఆ పేరు రాసి ఎందుకు ఆ పేరు రాశాడో చెప్తాడనమాట. అలా 3 ప్రోమోలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వద్దు ఆదివారం పరివారం. కొంచెం తనూజని అయితే మిస్ అవుతున్నామని అయితే అనిపిస్తుంది. కొంచెం తనూజ వచ్చుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ రీసెంట్ గానే అయింది కాబట్టి తను లేదు కాబట్టి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అప్పుడు ఆ పనులు కూడా కొన్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం ఆ బిజీలో ఉండొచ్చు అనిపిస్తుంది. మనకు తెలియదు అది. ఆ రకంగా ఏమైనా ఉండొచ్చేమో అనిపిస్తుంది అనమాట. అది బీబీ జోడీ సీజన్ 9 సండే ఎపిసోడ్ గురించి ఇలా అయితే సండే ఎపిసోడ్ లో అది జరగబోతుంది. ఆదివారం పరివార్లో సాటర్డే రోజు ఇదైతే జరగబోతుంది. ఆ ఎపిసోడ్స్ వచ్చాక సాటర్డే ఎపిసోడ్ వచ్చాక అండ్ ఆదివారం పరివార్లో ఈ సండే ఎపిసోడ్ వచ్చాక వాటి గురించి క్లియర్ కట్ గా అసలు ఏంటనేది ఒక వీడియో అయితే రివ్యూ చేద్దాం. ఆ వీడియోస్ అండ్ ఈ బీబీ జోడీ అప్డేట్స్ అండ్ ఈ ఆదివారం పరివార్ అప్డేట్స్ ఇంకా ఈ సంక్రాంతికి అయితే భోగికి అయితే కనుమకైతే ఈ ఎన్ని అప్డేట్స్ మాకు కావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఒక్కటే ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుందన్నమాట. అండ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి మీరు ఒక లైక్ ఇస్తే చాలు. అంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. అదనమాట వీడియో. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.